హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందుతో వినోదం. ఈరోజు మీ అందరి కోసం నేను ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, అలాగే స్నాక్ ఐటమ్గా కూడా తినచ్చు. సో ఈ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీ, నేను ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను, అలాగే కొన్ని గార్లిక్ అంటే సన్నగా తరిగిన వెల్లుల్లి అన్నమాట. ఈ 3 వేసుకొని మనం ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. మీరు దాంతోపాటుగా క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు తినడానికి ఇష్టపడే వాళ్ళు. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక టమాటో ముక్కల్ని వేసుకోవాలి. సో నేను ఓన్లీ క్యారెట్ టమాటోనే యూజ్ చేశాను. సో టమాటో కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు అవి మరగనివ్వాలన్నమాట. సో అది మరిగిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక మనం ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సూప్ తయారు చేసుకోవడానికి. మనకు సూప్ తిక్కగా రావాలంటే మనం ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఇది 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని కొంచెం పించ్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను అనమాట. అంటే థిక్నెస్ రావడం కోసం సూప్ అనేది. సో నేను అది యాడ్ చేసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సూప్స్లో ఎక్కువ ఇది యాడ్ చేస్తూ ఉంటారు మనకి సూప్ అనేది థిక్గా రావడానికి. సో మనం కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేయడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా తయారవుతుంది. సో అలా తయారైన తర్వాత మనం అందులో మ్యాగీ మసాలా వేసుకోవాలన్నమాట. సో ఇది నేను బ్రేక్ఫాస్ట్ టైంలో తింటాను కాబట్టి నేను ఓన్లీ మ్యాగీ మసాలా తప్ప వేరే మసాలాలు ఏమీ యూజ్ చేయలేదు. యాక్చువల్గా అయితే సూప్స్లో పెప్పర్ పౌడర్ ఇంకా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు మసాలాకు సంబంధించినవి. నేనైతే అవన్నీ యాడ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ మ్యాగీ మసాలా మాత్రమే యాడ్ చేశాను. మసాలా అంతా వేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. చిక్కగా అలా కుక్ అయిన తర్వాత మనం అందులో మ్యాగీ యాడ్ చేసుకోవాలన్నమాట. వెజ్ సూప్ అయితే మ్యాగీ యాడ్ చేసుకోవక్కర్లేదు, డైరెక్ట్గా వెజిటేబుల్ సూప్ లాగా మనం వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసేసుకొని సూప్ తయారు చేసుకోవచ్చు. కానీ ఇది మ్యాగీ సూప్ కాబట్టి ఇందులో మ్యాగీ యాడ్ చేసుకుంటున్నాం. మనకి మ్యాగీ కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మ్యాగీ మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం మ్యాగీ మొత్తం కలుపుకోవాలి కుక్ అయ్యేంత వరకు. సో కుక్ అయిన తర్వాత మ్యాగీ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా కుక్ అయిపోయింది మ్యాగీ మొత్తం. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్, మీతో షేర్ చేసుకున్నాను. సో ట్రై చేసి చూడండి ఇంట్లో. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి.